హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు లెజెండర్ జర్నీ జర్నల్ యూట్యూబ్ ఛానల్. సో పార్ట్ 2 డే 2 ఆఫ్ అరుణాచలం ట్రిప్ అనమాట. ఈరోజు వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. 14 కిలోమీటర్స్ అరౌండ్ అవర్ అరుణాచలం టెంపుల్. ఇక్కడ అదే స్పెషాలిటీ. సో మీరు అదే వీడియో ఈరోజు చూస్తున్నారనమాట. ఎంజాయ్ చేయండి. మనోళ్ళు ఫస్ట్ ఎట్లా ఉన్నారు, కమింగ్ టు ఎండ్ ఎట్లా వచ్చారు అనేది కూడా యూ ఆల్ గైజ్ వాచ్ ఇట్. పాపం చాలా కష్టపడ్డాం మ్యామ్. స్టేట్ పార్ట్ 3 డే 3 కోసం కూడా వెయిట్ చేయండి. డోంట్ ఫర్గెట్. సో ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట మనము గిరి ప్రదక్షిణ. మనోళ్ళు ఫేస్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడే అందరూ ఒకడొకడు ఎట్లున్నాడు, మంచిగా ఫ్రెష్గా. మనోడు ఓం నమ శివాయ తప్ప ఇంకోటి ఏమంటలేడు. నిఖిల్ ఒకసారి నీ ఫ్రెష్ ముఖం చూపి అందరికి. మళ్ళీ గిరి ప్రదక్షిణ అయిపోయినాక కూడా చూపించాలి అందరికీ. ఓకే, చూద్దాం. నేను ముందు నడుస్తాను. ఇప్పుడు చూసినట్టయితే చిన్నపిల్లగాడు బండి కట్టమని చూసాం, అట్లా పోతారనమాట. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లల్ని గట్టిగా పట్టుకోవాలి. అది మీ బాధ్యత. వాళ్ళకి తెలీదు, చిన్నపిల్లలు కాబట్టి. ఇలా మన దారి మొత్తంలో టెంపుల్స్ ఉంటూనే ఉంటుంటాయి. ఇంకా తర్వాత నార్త్, వెస్ట్, ఈస్ట్ అన్నీ అలా లింగాలు ఉంటుంటాయి. అలా మన దారి పొడుగున టెంపుల్స్ ఉంటూనే ఉంటాయి. మనకి ఎవ్రీ 500 మీటర్స్ టెంపుల్ ఉంటుంది. ఆడ దర్శనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అంటే చాలామంది బయట నుంచి దర్శనం చేసుకుంటారు. కొంతమంది లోపలికి పోయి హారతి తీసుకోవడము, తీర్థం తీసుకోవడము, షటకోపం నెత్తిన పెట్టించుకోవడము, ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. హాయ్, ఒకసారి హాయ్ చెప్పండి మనోళ్ళు. చాలా క్యూట్గా ఉంది కదా. బాయ్. సో అలా అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఏదో షాప్ ఓపెనింగ్ ఉన్నట్టుంది. సో వాళ్ళు వచ్చారు. బాగుంది, క్యూట్ అట్లా అన్నమాట. పాపం ఎవరితో బండి ఇట్లా అయింది. ఫుల్ ఎండ కొడుతుంది. అరే ఎన్ని డిగ్రీ సెల్సియస్ ఉందిరా ఎండ? ఫుల్ ఉంది ఎండ మాత్రం. మనోళ్ళు బాగా దీక్షలు ఉన్నారు. ఐ మీన్ లైక్ శివుడినే తలుచుకుంటున్నారు. ఇది వచ్చేసి అగ్ని తీర్థము. దాని ముందే గణేష్ టెంపుల్ ఉంటుంది. నేను వేసుకున్న సాక్స్ కూడా చినిగిపోయింది. నాకు తెలిసి మోస్ట్లీ 1.5 కిలోమీటర్ వచ్చాను.
ఇలా ఉంది సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఎట్లా నైక్ షూస్ వేసుకొని నడిచినట్టు నడవాలా స్మూత్గా? ఇప్పుడు ఇంకో సాక్స్ కొనుక్కోవాలి ఖచ్చితంగా. అన్నా ఎంత? 30. ఏడ కొన్నా కూడా 30 రూపీస్ అయ్యేది. కానీ యూజ్ దిస్ పక్కా అవసరం వస్తుంది. ఈ ఎండకి కాలు ఎట్లా కాలుతాయి తెలుసా? ఎండకి మామూలుగా కాలు ఏం కాదు, చాలా ఉంటాయి ముంగట. లిటరల్గా నేనైతే సాక్స్ మీద సాక్స్ వేసుకొని నడవాల్సి వస్తుంది. కొత్త సాక్స్ ఇప్పుడే వేసినా కదా, కొంచెం కంఫర్ట్గా ఉన్నా. కొద్దిసేపు అయినాక మళ్ళీ అది కూడా చెప్పిన. ఇలా దారి పొడుగున టెంపుల్స్ వస్తూనే ఉంటే మనం దర్శనం చేసుకుంటూ ఉండాలి, పోతూ ఉండాలి అంతే. ఇలా మనం నడిచేటప్పుడు మన కొండ మనకి రైట్ సైడ్లో ఉండాలి ఎంతసేపు. ఇప్పుడు నాకు కొండ రైట్ సైడ్లో ఉంది, వస్తుంది చూపిస్తాం, ముందు చూపిస్తాం. ఇగో ఇక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది. యాక్చువల్గా ఇది ఆశ్రమం, లోపల టెంపుల్ చిన్నగా ఉంటుంది. ఆటో స్టాండ్ ఇది వచ్చి. క్యాప్చర్ అయ్యారంటవా? అరే ఏదో గ్యాస్ స్మెల్ వస్తుందిరా. సో మన వాళ్ళు వచ్చేసి గోలీ సోడా తాగుదామని ఆగినాము. 2.8 కిలోమీటర్స్ దడిపించండి ఒక సెకండ్. 2.8 కిలోమీటర్స్ వచ్చినాము. ఫుల్ దామ్ అవుతుంది. తాగుదాం గోలీ సోడా. వరుణ్ ఏం తాగుతావు? ముందు తాగుతావు అంటే నువ్వు? అదే ఓకే. అరే గోలీ సోడా రా నాకు. అరే ఒక సోడా తీసుకో. స్వీటా సాల్టా? స్వీటా సాల్టా ఆంటీ? స్వీటా సాల్టా? ఇది సాల్టా? ఓపెన్. కొట్టినా. యాక్చువల్గా దీనికి టెక్నిక్ ఉంటుంది తాగడానికి. చాలా మందికి తెలుసో తెలీదు, మరి నాకైతే తెలుసు. నిజంగా ఇక్కడ ఏ తాగొద్దు, సర్ఫ్ నీళ్ళు. టూ మచ్ ఇది. ఇక్కడ ఏం తాగొద్దు, ఆరోగ్యాలు ఖరాబు. మంచినీళ్ళు తాగండి, ప్రశాంతంగా ఉండండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మంచినీళ్ళు ఒకటి మంచివి, అవి కూడా ఓన్లీ బ్రాండెడ్ తీసుకోండి. కిన్లే, బిస్లరీ, టాటా. సిగ్గు తెచ్చుకోండి. 3 కిలోమీటర్ 3rd క్లాస్ అబ్బాయి ఇప్పటికీ 3 కిలోమీటర్ నడిచిండు. మారిపోయిందా? ఓకే. పాట కూడా పెట్టిస్తా, మోటివేటెడ్ సాంగ్. ఏదనుకుంటున్నావు? ఎత్తుని తొలి మెట్టు నువ్వు కొండనిటి కొట్టు. బాగా మోటివేట్ ఫీల్ అవుతున్నావు అలా అనమాట. చూడండి రా, సిగ్గు తెచ్చుకోండి, నడవండి రా. సో ఫైనల్గా 8 వరకు అయితే వచ్చినాము. ఎన్ని కిలోమీటర్స్ అయింది చూడు. 4.53 కిలోమీటర్స్ వచ్చినాము అందాదా.
ఇంకెన్ని కిలోమీటర్స్? ఇంకా 10 కిలోమీటర్స్ నడవాలి. నా థర్డ్ సాక్స్ ఇప్పుడే కొత్త ఫ్రెష్ చేసిన. ఏమవుతుందంటే నాది ఎగ్జాక్ట్ ఇక్కడ చినిగిపోతుంది. ఓన్లీ ఇక్కడనే రప్చర్ అయ్యి ఇక్కడనే చినిగిపోతుంది. సో దానివల్ల వేయాల్సి వస్తుంది, కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గ్లాస్ బ్రేక్ దియా బాయ్. ఓ షెట్. చెరుకు రసం ఇది సెకండ్ మళ్ళీ స్టాప్. చెరుకు రసం కోసం ఆగినాము. అవో మనోడు లుంగుసిపోతుంది. బస్ బస్ బాగుంది. కానీ చెరుకు రసంలో కొంచెం నిమ్మకాయ పిండుతారు చూడు. చెరుకు రసంలో కొంచెం నిమ్మకాయ, జింజర్ కాదు, నిమ్మకాయ పిండితేనే టేస్ట్ మారిపోద్ది. అన్ని చోట్ల ఒకే దగ్గర ఉంటుంది రా. హైదరాబాద్ అలాగే ఉంటుంది, ఇక్కడ బాగుందట. బాగుంది అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రామని చెప్పిందా నేను? చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. కొంచెము మీరు ఎట్లా అయిపోయిందంటే కుందెల్లా ఉరుకుతున్నారు, కూర్చుంటున్నారు తాబెల్లా. ఆగండి, మెల్ల తాబెల్లా పోదాం. ఓకే బాయ్ రా ఆదిత్య, బాయ్. నడిచే కొద్ది నడవాలనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు లేటు నడిస్తే నేను అట్లే 1 కిలోమీటర్ నడిచిన. ఈడు కిలోమీటర్ ఎందుకు నడిచిండో మీ ఎవ్వరికి తెలియదు. ఆ నిజం నా ఒక్కడికే తెలుసు. తెలిసిందా? అది తమిళ వాళ్ళు ఇంత తెల్లగా ఉంటారు. అరే తమిళ్ కాదురా వాళ్ళు, గొగ్గు లంజలు ఉంటాయి. దీనికి మన వీడియోకి సంబంధం లేదు. చలో స్టార్ట్ అయిపోదాం. తమిళ ఈ వీడియో వస్తే నన్నైతే నాకు కూడా ఏంది. హీ ఈజ్ యశ్వంత్ MBBS ఫ్రమ్ ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి. లోన్ యాప్స్ చాలా ఉన్నాయి మనోడికి. మనోడు ఫోటో ఒకటి వచ్చింది. బాబా జోన్ యశ్వంత్ ఒకసారి ఫోటో చూపించగా యూట్యూబ్ లో అందరు మనోళ్ళు చూస్తారు. ఇగో ఇక్కడ మనోళ్ళు ఇక్కడనే ఉంటారు అనమాట. సాధువులు ఇక్కడనే పడుకుంటారు. అన్నది ఒక ఇంటర్వ్యూ తీసుకుందామంటావా అంకుల్ది? తమిళ తెలుగు అడుగుదాం. కొట్టడం ఎందుకు అడుగు అంటే వాళ్ళు సాధువులా మారడానికి రీజన్ ఏముంది, అసలు ఎందుకు వచ్చిర్రు, ఎప్పుడు వచ్చిర్రు, ఎలా వచ్చిర్రు, ఏంది అడుగుదాం. అదే మనము ఇష్టం ఉన్నదే అడుగుదాం. అంటే మనం అడుగుదాము, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే మరీ ఓకే, అట్లా అంటున్నాం. ముంగట్రా అవుతాం. సో ఇది వచ్చేసి వే అన్నమాట. మొత్తము మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాం. 5 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ 14 వచ్చినాం అనమాట. నెక్స్ట్ 6 కిలోమీటర్ దగ్గర నిరుతి లింగం, తర్వాత వరుణ లింగం 7 కిలోమీటర్స్ దగ్గర, తర్వాత 8 కిలోమీటర్స్ దగ్గర వాయువు లింగం, తర్వాత 10 నేనే కరెక్టేనా 9 కిలోమీటర్స్ దగ్గర వాయువు లింగము, 10 కిలోమీటర్స్ దగ్గర కుబేర లింగము, 11 కిలోమీటర్స్ దగ్గర ఏస్నాయ లింగం, దాని తర్వాత 12 కిలోమీటర్ దగ్గర సెంట్రల్ బస్ స్టాండ్. మళ్ళీ ఈడికి రావాలి, ఇంద్రలింగం దగ్గర రావాలి మనం ఎగ్జాక్ట్గా. అలా అన్నమాట. దూరం నుంచి చూపిస్తా చూడండి. మీకు దీని ఫోటో కూడా సైడ్కి మీకు కింద రైట్ సైడ్లో కనిపిస్తుంటుంది, చూడొచ్చు మీరు. ఏంటిదిరా వాష్రూమ్సా? 7 కిలోమీటర్స్ వచ్చేసినాం గైస్. ఇది కాదు, ఇది పట్టుకో ఒకసారి. అలా కాదురా, ఇప్పుడు డాండియా నైట్ స్టార్ట్ అయినాయి.
డాండియా నైట్స్. ఏ ఆ డాండియాలు కావు, వేరే ఇది. డాండియా నైట్స్ స్టార్ట్ అయినాయి. ఏ స్టోరీ చూడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నాకు వచ్చేవి అవే ఉన్నాయి, అవే కనిపిస్తున్నాయి, వేరే ఇంకేం కనిపించట్లేవు. అరే ఆ మైక్ నా దగ్గర ఉందిరా, నీకు నువ్వు ఆటలాడి తినిపించదు. నాకు అవసరం, మైక్ అవసరం. ఇట్స్ ఇంపార్టెంట్ మ్యాన్. లెట్ దెమ్ నో అంకుల్. ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడిగో. ఇగో పర్లేదు, మళ్ళీ ఫీల్ అయ్యి మళ్ళీ మమ్మీకి చెప్తే. మైక్ చెక్. ఆ దాండియా నైట్స్ పోస్ట్లు రీల్స్ అన్ని చూసి చారియాన్ ఖాన్ పిల్ల చాలా గుర్తొస్తుంది. వాడు ఇక్కడ మమ్మల్ని బతకనిస్తలేదు. సో అది నిజమే. ఇంకా వరుణ్ మీ స్పందన తెలియజేయండి ఈ వాకింగ్ కట్టి. ఓం నమః శివాయ. ఓవర్ టు యు. ఓం నమ శివాయ. చెప్పు ఏదో చెప్పు, ఏమనుకోని చెప్పు. మళ్ళీ ఓం నమః ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. అరే అవురా, 1 లైట్ 2 లైట్ 5 పంచ్ కదా. మనోడు తమిళ్ రాదు, హిందీ రాదు, మనోడికి కొంచెం బాగానే కవర్ చేసేసాడు. జస్ట్ యాక్షన్స్ తో చేసేసింది అనమాట. రే గుద్ది మింగేండి అనుకున్నా కదరా బాబు, మన మీదికి వస్తాడు అనుకున్నాను డైరెక్ట్ ఆ బండి. అది 7 కిలోమీటర్లు వచ్చినాము, ఇంకో 7 కిలోమీటర్లు నడవాలి. ఇప్పుడు ఎన్ని గంటల్లో వచ్చినాం మనం? 1.5 hours వచ్చేసినాం. 2 hours 8 minutes అవుతుంది. 7 kilometers వచ్చాం, అంటే నడిచి కూర్చొని అన్నీ వేసుకొని. మళ్ళీ ఇంకొక 2 hours, ఇంకో 2 hours, ఇంకో 2-2.5 గంటలు మళ్ళీ నడుస్తాం. ఇక అలసిపోతాం అది పక్కా. బై 3 o'clock మాకు దర్శనం కూడా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 4 అవుతుంది అనుకుంటా. అది నువ్వు చెప్తే ఎవడు నమ్మడిడా, నువ్వు ఏది చెప్పినా కాదు అది. హి ఇస్ గబ్బర్ సింగ్ ఫ్రమ్ తమిళనాడు. చారిగాడు చాలా కష్టపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, కానీ ఎవ్రీ 500 meters ఒక స్టాప్ వేసి అరగంట కూర్చుంటున్నాడు, అందుకే లేట్ అవుతుంది. యాక్చువల్గా అయితే వాడు లేకపోతే ఈ పార్టీకి మాది 14 kilometers కవర్ అయిపోయేది. ఇలాగా నడుస్తున్నాడు. సో దారిలో దొరికిన షాపులు అన్నీ కొట్టేశాడు, ఏది వదలలేదు. ఓం నమ శివాయ. చలో మిగతా ముంగట చూపిస్తాం చూడండి. శివాజీ ఏంటి శివాజీ, అంత క్షేమమేనా లోపల? అంత మంచిగానే జరిగిందా శివాజీ లోపల? అన్నా నీ కాళ్ళు బొబ్బెలు వచ్చినాయే, అయ్యయ్యో. అలా ఒకసారి చూపి, కాళ్ళు చూపి. ఆగా. 7.5 kilometers వచ్చాము. చల్లగా ఐస్ క్రీమ్ తినాలి. హైదరాబాద్ ఎస్ఐ నువ్వు. सच में इंटर फर्स्ट ईयर. Which group? Max bio అంటే 2 ఉంటాయి. ఈ తమిళ అంతే. నిఖిల్ కాకపోతే హిందీ. అన్నా ఏమైంది నీకు? బోలో సుబా కేసర్. 9 kilometers. అన్నా ఏమైంది నీకు? ఇట్లా నువ్వు
కాళ్ళు బొబ్బెళ్ళు వచ్చినాయి. అయ్యో లెక్కెడుతున్నారయ్యో. ఇప్పుడే ఏం కాదు ముట్ట వెళ్ళిపో. ఓన్లీ ఈజ్ యూట్యూబర్. వాడికి అర్థమవుతుంది రా, వాడికి అర్థమవుతుంది. నౌ ఫోన్ he don't know Mike, he don't know. అర్థమవుతుంది తెలుగు, తమిళ్, హిందీ ఏది ఎక్కువ కాదు కాదు. వీడికి తమిళ్ వచ్చంట, తెలుగు వచ్చంట, హిందీ వచ్చంట. మనకి పొంగు తెలుగు కూడా చక్కగా రాదు. గట్టిగా 5 నిమిషాలు మాట్లాడలేవు. వాడికి ఇచ్చారా? అరే ఇగోరా ఏమైందిరా? వాళ్ళు సిబిఎస్ఈ స్టూడెంట్ రా నాయన, మనం ఎస్ఎస్సి స్టూడెంట్స్, సిబిఎస్ఈ స్టూడెంట్. ఇగో విఘ్నేష్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడు. ఇగో దసరా వాళ్ళు రోజుకి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారంట నవరాత్రులు. మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం? వాట్ విల్ సే గొల్లు 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 గొల్లు. మనం దసరా గొల్లు అంటామంట. వాళ్ళు గొల్లు అంటారంట దసరాని. నైస్. వాటితోటి సంక్రాంతికి వీళ్ళ దగ్గర ఒక గేమ్ ఉంటది. అయితే ఆ ఫేమస్ గేమ్ జల్లికట్టు గేమ్. వీడు ఏమంటుండు, దట్ గేమ్ కవ్వు ప్లేయింగ్ వాట్ గేమ్. మళ్ళీ వీడు ఎంబీబీఎస్ స్టూడెంట్ ఢిల్లీలో ఇంగ్లీష్. పాపం వాడు షాప్ నడిపించుకుంటే బాగా మాట్లాడుతుంది కదరా యశ్వంత్ ఇంగ్లీష్. ఇట్స్ ఓకే బట్ సమ్హౌ యు ఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. డాలీ వాలా చాయ్, డాలీ వాళ్ళ చాయ్ అయిపోవాలంట. వాడు మన ఫోటోలు పెట్టుకున్నాడు కాదు, మన ఫోటోలు పెట్టుకోవాలా. 3.1 ఇంకా 3.1 కిలోమీటర్స్ మొత్తం కొట్టేద్దాం. సో ఫైనల్ గా దర్శనము, గిరి ప్రదక్షిణ, దాని తర్వాత అన్నీ అయిపోయినాయి. మనము శివుడి దర్శనం కోసం అని పోతే శివుడు మన కళ్ళెదుటకు కనిపించినట్టు ఉండే సిచ్యువేషన్. ఎందుకంటే అంత హారబుల్. 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసినాం. దాని తర్వాత టెంపుల్లోకి పోయినాం. టెంపుల్లో ఆల్మోస్ట్ 1.5-2 hours లైన్లో నిలబడ్డాము. కాళ్ళ నొప్పులు పీకుతున్నాయి. ఇప్పటి వరకు కూడా లంచ్ చేయలేము మేము. ఇంకా అవి ఇవి తినుకుంటూనే ఉన్నాం. అయిపోయింది. తర్వాత అంత పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం చెక్అవుట్ టైం అయింది. ఇదే మనం ఉన్న ఓంలింగేశ్వర్ అనే హోటల్ అన్నమాట. మీకు ఎప్పుడన్నా అరుణాచలం వస్తే ఖచ్చితంగా ఇక్కడ రండి. చాలా బాగుంటాయి రూమ్స్, నీట్ అండ్ క్లీన్. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడికే వస్తాను, ఎందుకంటే హైజీనిక్ ఉంటాయి రూమ్స్. అండ్ దెన్ తర్వాత కిందనే టిఫిన్స్ కూడా ఉంటాయి. ఆ టిఫిన్స్ మీకు మార్నింగ్ టైం ఓన్లీ చాలా బాగుంటాయి. అండర్ రేటెడ్ టిఫిన్స్, నీట్గా ఉంటాయి, క్లీన్. సో ఇలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అంత పక్కకి పెట్టేసుకుంటే ఇప్పుడు మేము పాండిచ్చేరి వెళ్ళిపోతున్నాము. పాండిచ్చేరి పోతాం ఇక. సో ఇది వచ్చేసి లిటరల్గా 1 full tank 800 kilometers కొట్టేసిన. 1 full tank 800 kilometers అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు పాండిచ్చేరి పోతున్నాము. పాండిచ్చేరి ఉనికి అసలు ఏం లేదు డీజిల్, అందుకని జస్ట్ 10 liters మాత్రమే కొట్టిస్తున్నాయి. ఎందుకంటే పాండిచ్చేరి పోతే కొంచెం ఫ్యూయల్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. అక్కడైతే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే సుకూన్. మళ్ళీ మధ్యలో ఒకసారి కర్ణాటకలో ఎక్కడో దగ్గర చేయించుకోవచ్చు. దిస్ ఇస్ సెకండ్ ఫ్యూయల్ స్టేషన్ మనం ఆగడం అలా.
వివాహ భోజనంబు ఇచ్చి పాడదెంగినాం అనుకో ఈరోజు మామూలుగా కాదు. నిన్నంతా వెజ్ తిన్నాము, ఈరోజు నాన్ వెజ్తో మామూలుగా కాలే. టేబుల్ అంతా గబ్బు గబ్బు అయింది. సో అమరా కొట్టేసాం అనుకో. ఈరోజు మంచి ఫుడ్ వచ్చింది. క్రాబ్స్ తిన్నాము, తందూరి తిన్నాము, రోటీస్ తిన్నాము, పన్నీర్ బటర్ మసాలా తిన్నాము, ఫ్రైడ్ రైస్ తిన్నాము, ఆల్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. తినందంటూ ఏది లేదు. మళ్ళీ ఇప్పుడు లాలీపాప్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా కథం పట్టేయడమే. చాలా బాగుంది ఫుడ్. పోతున్నాం ఇప్పుడు. ఇచ్చి పాడేస్తాం, కల్ట్ చూపిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేనేమనుకుంటున్నా అంటే మీరు అందరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సబ్స్క్రైబే నాకు బాగా మోటివేషన్ ఫీల్ అనమాట. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.